యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మనకు కలుగును గాక. మరొక పర్యాయము మీ అందరికీ అడ్వెంట్ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. 3వ ఆదివారంలో ప్రవేశించాము. జాయ్ అనే అంశము ఈ దినానికి ఏర్పాటు చేయబడింది. ప్రభునందు ఆనందించే సమయం. దేవునికి వందనాలు. చదవబడిన వాక్య భాగాలు మనం ఆలోచన చేసినప్పుడు మలాకి గ్రంథము 3వ అధ్యాయం మొదటి 6 వచనాలు పాత నిబంధన వాక్య భాగంగా చదవబడింది. దాని సారాంశాన్ని మనం క్లుప్తీకరిస్తే, ప్రభువు మిమ్ములను నిర్మలుగా చేయునట్లు ఆయనకు విధేయులు కండి. యాడ్వెంట్ కాలంలో ఆయన రాక కొరకు నిరీక్షించే మనము ఆయనకు విధేయులుగా ఉండాలి. అలా ఉండాలంటే శుద్ధీకరింపబడిన హృదయంతో ఆయన ఆరాధించాలి. స్వచ్ఛమైన ఉద్దేశాలతో ఆయన సేవించాలి. కేవలము ఆచార వ్యవహారాలకే పరిమితం కాకుండా నిజమైన ఆరాధికులం కావాలి. అలా ఆరాధికులం కావాలంటే ఆయనకు విధేయులుగా ఉండాలి. లార్డ్ యాజ్ ఏ రిఫైనర్ అండ్ ప్యూరిఫైయర్ అన్నారు. మనలో ఉన్న చెడుగంతా కడిగివేసి మనల్ని పవిత్రపరిచే దేవుని దగ్గరికి మనం రావాలి. పత్రిక వాక్య భాగం మనం చూస్తే రోమా పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం నుండి 25వ వచనం వరకు డాక్టర్ మార్టిన్ లూథర్ సిద్ధాంతము, నీతిమంతులు విశ్వాసమూలంగా జీవిస్తారు, అనీతిమంతుల మీద దేవుని ఉగ్రత తీర్పు వస్తుంది కనుక పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని సేవించాలి, లేక దేవుని తృణీకరించేవారు జాగ్రత్త పడాలనే హెచ్చరిక కనబడుతూ ఉంది. సువార్త వాక్య భాగం చూసినప్పుడు లూకా సువార్త 1వ అధ్యాయము మేరీస్ ఫెయిత్ రెస్పాన్స్, దేవుని ఆజ్ఞకు పరిశుద్ధాత్మ నడిపింపులో ఆమె ఏ విధముగా స్పందించిందో, దయాప్రాప్తురాలా నీకు శుభమని చెప్పి శుభకరమైన వర్తమానం చెప్పటం లేదు, నీవు వివాహానికి ముందే గర్భవతి అవుతావనే సంగతి చెప్పినప్పుడు ఆమె ఏ విధముగా పాజిటివ్గా స్పందించిందో మనం గమనిస్తున్నాము. ఒక గీతం ఆమె పాడింది. క్రొత్త నిబంధనలో మొదటి గీతం ఇది. క్యారల్స్ అని చెప్పి మనం క్రిస్మస్ కాలంలో పాటలు పాడడానికి కారణము మరియ గీతము, జకరియా గీతము, సిమియోను గీతము, దేవదూతల గీతము, అనేక గీతాలు ఉన్నాయి. అయితే మరియ పాడిన ఈ గీతము నూతన నిబంధనలో మొదటి గీతముగా మనం జ్ఞాపకం చేసుకుని సువార్తలు క్రిస్మస్ చరిత్ర నుండి ఆలోచన చేస్తే, లూకా మరియ ద్వారా యేసు శుభవర్తమానాన్ని అందిస్తూ ఉంటే, మత్తయి యోసేపు ద్వారా ఈ చరిత్ర అందిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు మరణించి పునరుత్థానుడై ఆరోహణమైన యేసుప్రభు మరణించి పునరుత్థానుడై ఆరోహణైన కొన్ని దినాలకి, లేక కొన్ని దశాబ్దాలకి, మేబీ 5 to 6 డికేడ్స్ క్రిస్మస్ చరిత్ర బయటకు వచ్చింది. ఆది సంఘం ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకునేవారు తప్ప పుట్టుకను జ్ఞాపకం చేసుకునేవారు కాదు. కనుక యేసుప్రభు పుట్టుక పరిచయం చేయడానికి లూకా మరియను ఎంపిక చేశాడు, మత్తయి యోసేపుని ఎంపిక చేశాడు. లూకా సువార్త ప్రకారం ఈ సందేశం వచ్చిన దినాల్లో ప్రతి యూదుడు ఒక ప్రార్థన చేసేవాడంట. తనను అన్యునిగా చేయనందుకు, తనను బానిసగా చేయనందుకు, తనను స్త్రీగా చేయనందుకు దేవునికి వందనాలని. అలాంటి దినాల్లో యూదులు అంటరాని వారుగా చూసే 7 రకాల ప్రజల జాబితా ఒకవేళ ఆలోచన చేస్తే, బిడ్డలు లేని స్త్రీ, భార్య లేని పురుషుడు, సమాజంలో అంటరాని వారుగా బహిష్కృతులుగా పిలబడేవారు. బిడ్డలు లేని స్త్రీగా ఎలిజబెత్ ఉంది,
భర్త లేని కన్యకగా లేక కాబోయే తల్లిగా మరియ ఉంది. వివాహం కాకముందే గర్భవతిగా ఉన్న మరియ ఉంది. అసలు స్త్రీగా పుట్టడమే మాకు వద్దని చెప్పే యూదులు ఇలాంటి గొడ్రాలు, వివాహం కాకముందే గర్భవతి, ఈ శుభవర్తమానం అందిస్తూ ఉంటే యూదులు, పురుషాధిక్యత ప్రపంచము అది సహించలేకపోయింది. కనుక ఈ మరియ గీతం ద్వారా మొదటగా మనం గ్రహించాల్సిన సంగతి, ఒకవేళ లోకం దృష్టిలో వారు పతితులుగా, బహిష్కృతులుగా, సమాజానికి వెలుపలగా ఉన్నవారుగా ఉన్నప్పటికీ వారి ద్వారా ప్రభు యొక్క జన్మ వృత్తాంతము మనకు పరిచయం చేయబడటం అనేది జ్ఞాపకం చేసుకుని, ఒకవేళ ఎవరినైనా ఇంకా మనము వెలుపల ఉంచేవారంగా ఉంటే వారి కొరకు మనము వారిని సమాజంలో చేర్చుకునే వారంగా ఉండాలనే సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరియకు ఈ శుభవర్తమానం రాగానే మనం చదువుకున్న మాటల్లో త్వరగా ఆమె బయలుదేరి నజరేతు నుండి యూదయ ప్రాంతంలోని కొండ ప్రాంతంలో ఒక గ్రామానికి వెళ్ళిందని రాయబడి ఉంది. ఎందుకు వెళ్ళింది? త్వరగా వెళ్ళిందనే మాటలున్నాయి. నువ్వు వివాహం కాకముందు గర్భవతి అవ్వడం అనేది ఒకవేళ అసాధ్యం అనుకుంటే, ఎలిజబెత్ పిల్లలు కనే వయసు దాటిపోయినా కానీ ఆమె గర్భాన్ని తెరిచాడు. ఇప్పటికి 6 నెలలు అయింది, కావాలంటే నువ్వు వెరిఫై చేసుకో. ఇన్ ఆర్డర్ టు ఎంకరేజ్ మేరీ, గాడ్ బ్రాట్ ఎలిజబెత్ ఇన్ టు సీన్. ఎలిజబెత్ బికేమ్ మేరీస్ మెంటార్ ఫర్ 3 months. వాళ్ళిద్దరు స్త్రీలు కలిసి ఒక కఠినమైన ప్రయాణం అంట. మరియ కన్యకగా ఉండి యోసేపు బెత్లెహేం తీసుకువెళ్ళాడు తప్ప ఎలిజబెత్ ఇంటికి తీసుకెళ్ళా. కనుక మరియ ఒక్కతే ఒక శ్రమతో కూడిన ప్రయాణం చేసి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. అప్పటికే యోహాను ఎలిజబెత్ గర్భంలో ఉన్నాడు. అందుచేత వారిద్దరూ కలిసి ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండినదే అనే మాటలు రాశాడు. మళ్ళీ స్త్రీలకి పరిశుద్ధాత్మ రావచ్చు, స్త్రీలు తక్కువ కాదనే మాట చెప్పడానికి ఆ మాటలు చెప్తా ఉన్నాడు. మరియా ఎలిజబెత్ ద్వారా ఎంకరేజ్ చేయబడిన తర్వాత పాడిన గీతం ఇది. 46వ వచనంలో నా ప్రాణము ప్రభువును గణపరుచు ఉన్నది అనే మాట. నా ప్రాణము ప్రభువును గణపరుచు ఉన్నది. ఇంగ్లీష్లో ది మ్యాగ్నిఫికేట్ అన్నారు. హీబ్రూ భాషలో ఈ గీతం యొక్క మొదటి మాట మెగలూనో. ఈ మెగలూను అనే మాట నుండి మ్యాగ్నిఫికేట్ అనే మాట వచ్చింది. ఈ గీతాన్ని బట్టి రోమన్ క్యాథలిక్స్ మేరియాలజీ అనే ఒక సిద్ధాంతం తీసుకొచ్చారు. ఎడోరేషన్ ఆఫ్ మేరీ, మరియను ఆరాధించాలి. కానీ డాక్టర్ మార్టిన్ లూథర్ అంటాడు, దేవుని కుమారునికి తల్లిగా ఉండే ధన్యత 47-48 వచనాలు బట్టి ఆయన కృపను బట్టి కలిగింది. 2 రకాలైన వాదనలు ఉన్నాయి. మరియ పాడిన గీతంలో మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయంలో హన్నా చేసిన ప్రార్థన అంతా ఉంది. అందువల్ల రోమన్ క్యాథలిక్ యొక్క సిద్ధాంతాన్ని నమ్మేవారు చెప్పే మాట ఏమిటంటే, మరియ చాలా భక్తిపరురాలు, పాత నిబంధన తెలిసిన ఆమె, పవిత్రురాలు, అందువల్ల దేవుడు ఆమెను యేసు తల్లిగా ఉండడానికి ఎంపిక చేశాడనేది ఒక వాదన. అంతకు మించి మరియమ్మ చిన్నప్పుడు నేర్పిన బోధల ద్వారా యేసు ప్రభు పరలోక ప్రార్థన నేర్పాడనే వాదన కూడా ఉంది. కానీ డాక్టర్ మార్టిన్ లూథర్ అంటాడు, యేసు ప్రభు ఎక్కిన సిలువ
యేసుప్రభు ఎక్కడాన్ని బట్టి విలువ వచ్చింది ఆ సిలువుకి, లేకపోతే అది మామూలు సిలువుగా పక్కన పడవేయబడేది. అది ఎలాంటిదో యేసు మరియ గర్భంలో ఉండాన్ని బట్టి మరియకి విలువ వచ్చింది. ఒకవేళ కొంతమందికి రుచించకపోవచ్చు మరియమ్మని తక్కువగా అంచనా వేయడం, కానీ డాక్టర్ మార్టిన్ లూథర్ చెప్పిన ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని కుమారునికి తల్లిగా ఉండే ధన్యత 47-48 వచనాలు మనం చూస్తే, నా ప్రాణము ప్రభువును గణపరుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. 50వ వచనంలో, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. దేవుని చేత ఎంపిక చేయబడింది ఆమె. మంచిదై ఉండొచ్చు, వాక్యం తెలిసిందై ఉండొచ్చు, అంత మాత్రం చేత ఆమె యేసు తల్లి కాలేదు, కానీ దేవుడు ఆమెను పిలిచాడు, ఎంపిక చేసుకున్నాడు. కనుక ఈ మరియ గీతం పాడినప్పుడు మన దృష్టి మరియమ్మ మీద కాదు ఉండవలసింది, మరియమ్మకు ఆ ధన్యత సమకూర్చిన యేసు వైపు మనం చూడాలి. ద సేవియర్ ఇన్ హిజ్ రిడీమింగ్ అండ్ లిబరేటింగ్ యాక్టివిటీ. ఏ విధంగా మానవాడిని రక్షించడానికి ఆయన వచ్చాడో, విడుదల ప్రసాదించడానికి వచ్చాడో, అది ఈ గీతంలో మనం చూడాలి. బోనఫర్ అని అంటాడు, మ్యాగ్నిఫికెట్ ఈజ్ ది మోస్ట్ ప్యాషనేట్, వైల్డెస్ట్, మోస్ట్ రెవల్యూషనరీ డివైన్ డిస్ట్రప్షన్. మోస్ట్ ప్యాషనేట్, వైల్డెస్ట్, మోస్ట్ రెవల్యూషనరీ డివైన్ డిస్ట్రప్షన్. ఇది ఒక పెద్ద విస్ఫోటనం. ఇంకొక ఆయన అన్నాడు, మేరీ సాంగ్ ఈజ్ ఏ పొలిటికల్ డైనమైట్. ఇది ఒక ప్రేలుడు పదార్థం, సమాజాన్ని కుదిపివేసిన, తిరుగుబాటు బట్టి జెండా ఎగరేసిన, గీతం ఇది. రక్షణ, విమోచన కార్యము, విడుదల కూర్చిన ఈ గీతం ఒకవేళ మనం ఆలోచన చేస్తే, మరియా రక్షకుని గణపరుస్తూ ఉంది. ఈ క్రిస్మస్ కాలంలో మనం కూడా ఆయన్ను గణపరచాలి. మరియా ఆనందంతో చెప్తున్న మాట, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. తర్వాత వచనాల్లో రాసింది చెప్పింది ఆమె, 52-53 వచనాల్లో, దీనులను సింహాసనంలో ఎక్కించును, ఆకలి కొన్న వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచును. మన దేవుడు సర్వోన్నతుడు, యేసుప్రభు సర్వోన్నతుడు. అందుచేత ఆయన లోతుల్లో ఉన్నవారి వైపు చూచే దేవుడు. ఆయన దేవుడు సర్వోన్నతుడు కనుక తనకన్నా పైనేమీ లేదు, అందువల్ల పైకి చూడాల్సిన అవసరం లేదు. దేవునితో సమాన స్థాయి కలిగిన వాడు ఎవడు లేడు, అందువల్ల దేవుడు ప్రక్కకు చూడాల్సిన అవసరం లేదు, పైకి చూడాల్సిన అవసరం లేదు, పక్కకి చూడాల్సిన అవసరం లేదు. అందుచేత ఆయన క్రిందకి చూస్తాడు. క్రిందకి చూస్తాడంటే అర్థము, ఈ మలాకి 3:5లో పేర్కొనబడినట్టుగా కూలివారు, విధవరాండ్రు, తండ్రి లేనివారు, పరదేశులు, వారి వైపు చూస్తాడు ఆయన. ఎంత క్రింద లోతుల్లో ఉంటే అంత బాగా చూస్తాడు ఆయన. అది దైవ స్వభావం. మానవ స్వభావం ఏమిటి? మానవులు గర్వంతో తమ కన్నులు పైకెత్తారు. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 13వ వచనంలో, కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. అనుదినము మన అనుభవం ఏమిటంటే, పైన వాటిని పొందడానికి ప్రయాసపడ్డాం. గౌరవం కావాలి, అధికారం కావాలి, సంపద కావాలి, జ్ఞానం కావాలి,
సుఖభోగాలతో నిండిన జీవితం కావాలి అని ప్రయాసపడే మానవ దృష్టి ఏది ఉన్నతమైనదో దానివైపు దృష్టి పెడుతూ ఉంటాడు మానవుడు. క్రిందికి చూడడానికి ఇష్టపడ్డు. అయితే క్రిస్మస్ సందేశం ఏమిటని ఆలోచన చేస్తే, దేవుడు ఈ చీకటితో నిండిన గాయపరచబడిన లోకపు లోతుల్లోనికి, పేదరికము దారిద్ర్యంతో నిండిన ఈ మన ప్రపంచపు లోతుల్లోనికి చూచి దానివైపు కనికరం చూపుతూ ఉన్నాడు. క్రీస్తుగా వచ్చి క్రిస్మస్ బాలుడై, తలవాల్చుకున్నటకు స్థలం లేని వాడై, పశువుల తొట్లో ఆయన పరుండి ఉన్నాడు. ఈ క్రిస్మస్ శిశువు మన తోడుగా ఉండే దేవుడు. ఎవరైతే యేసుక్రీస్తు పొత్తిగుడ్డల దగ్గర నిలబడి పైకి ఎగసిపడకుండా తగ్గింపు స్వభావంలో ఉంటారో అప్పుడు ఆయన్ని మనం చూడగలం. అగాధముల్లో ఉన్నవారిని దేవుడు తొంగి చూచాడని చెప్పిన ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ అగాధంలో ఉన్న ప్రజలు ఎవరు, వారి పరిస్థితులు ఏంటి, వారి గుణగణాలు ఏంటి, ఎవరి దీనస్థితిని ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన దృష్టిలో దీనులు అనగా ఎవరు అనే ప్రశ్నలు ఒకవేళ మనం ఆలోచన చేస్తే, మరియ గీతిక సంఘ చరిత్రలో మరియను సింబల్ ఆఫ్ హంబుల్నెస్, వినయానికి, విధేయతకు, దీనత్వానికి ప్రతిబింబంగా ఆమె నిలిచింది. దీనత్వం అంటే ఏమిటి? దేవుని ఎదుట మేము అయోగ్యులము, ఏమియు కానివారము, మేము పాపులము, దేవుడు మమ్మల్ని లక్ష్య పెట్టడానికి మేము యోగ్యులము కాము, మేము భిక్షగాళ్ళము, దేవునికి ఇవ్వగలిగింది ఏది మా దగ్గర లేదు, మా ఖాళీ పాత్రలతో, వట్టి చేతులతో ఆయన కృప కొరకు, కనికరం కొరకు కనిపెట్టేవారము. ఇలాంటి ఆలోచన విధానం కలిగిన వారు దీనులు. అలాంటి వారిని ఆయన పైనుండి లోతులోనికి చూస్తాడనే మాటలు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. మరియ గీతికలో ఈ దీనస్థితి, ధన్యతల నైతిక అన్వయింపు మనకు కనబడతా ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. లూకా సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో, పేదలైన మీరు ధన్యులు. సామాజిక పేదరికం కన్నా దేవుని ఎదుట నిలిచేటప్పుడు కనపరిచేది దీనత్వం. నాకు ధనం లేదు, ఇల్లు లేదు, భోజనం లేదనేది పేదరికం. కానీ ఇక్కడ చెప్పేది, దేవుని ఎదుట నిలబడినప్పుడు అంతరంగ గర్వాన్ని, నేనే గొప్ప అనే భావాన్ని పక్కకు పెడితే అలాంటి వారిని ఆయన కనికరిస్తాడు. కొంతమంది పైకి దీనులు అనే కనిపిస్తారు, లోపల మేమే భక్తి పరులము, సన్మార్గులము, ఉన్నతమని తలంచేవారు ఉంటారు. అలాంటి వారిని కూడా ఆయన కనికరించాడు. హ్యూమిలిటీ ఈజ్ ది మదర్ ఆఫ్ సాల్వేషన్. దీనత్వము, వినయము, విధేయత రక్షణ కల్పించేది. ఈ మరియ గీతిక దీనస్థితిని గూర్చి మాత్రమే కాక మరొక అంశాన్ని కూడా ఆమె జ్ఞాపకం చేస్తుంది. అదేంటంటే, ఆయన కనికరము తరతరములు ఉండును. మరి ఆలోచనలో నిర్వీర్యులు, ప్రధాన స్రవంతికి వెలుపల ఉన్నవారు, ఆకలితో అలమటించేవారు, నిరాశ్రయులుగా ఉన్నవారు, పేదలు, ఇలాంటి వారిని దేవుడు దృష్టిస్తున్నాడు. క్రిస్మస్ చరిత్రలో ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం, కానీ దీన్ని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. యెరూషలేములో అధికారంలో ఉన్నవారితో ఆయన పనిచేయడం లేదు. ప్రధాన యాజకుని కుమార్తె ద్వారా లోకరక్షకుడు ఈ లోకానికి రాలేదు. ఒక రాజు కుమార్తె ద్వారా లోకరక్షకుడు ఈ లోకానికి రాలేదు. సామాజికంగా దాసురాలుగా ఉన్న ఒక యువతిని ఆయన ఎంపిక చేశాడు.
దేవుని కుమారుడు రాజప్రాసాదంలో జన్మించలేదు, కానీ తృణీకరింపబడిన వారి మధ్య ఒక పశువుల పాకలో ఆయన జన్మించాడు. క్రీస్తు పుట్టుక వర్తమానము రాజప్రాసాదంలోని మేధావులకు ప్రకటింపబడలేదు, కానీ పొలములో మందలు కాచుకుంటున్న గొర్రెల కాపర్లకు ప్రకటింపబడింది. ఒక సాంప్రదాయం ప్రకారము గొర్రెల కాపర్లు దొంగలు, మోసగాళ్ళు. అలాంటి వారికి మొదటగా ఈ శుభవర్తమానం అందించబడింది. క్రిస్మస్ చరిత్ర సామాన్యులు, పేదవారు, అంటరాని వారు, మురికి వాడలో నివసించే వారికి సంబంధించింది కానీ ధనవంతులకు సంబంధించింది కాదు. ఈ రోజుల్లో మెగా క్రిస్మస్, గ్రాండ్ క్రిస్మస్ ఇలాంటి విశేషణాలతో క్రిస్మస్ ఆచరిస్తూ ఉన్నారు, కానీ అది వాక్యానికి అన్వయించి మనం చెప్పడానికి వీల్లేదు. ఈ పేదల పట్ల ఆయన ఎలా ప్రవర్తిస్తాడు, అగాధంలో ఉన్నవారిని తొంగి చూచి ఆయన ఎలా చేస్తాడు అనే సంగతి మనం ఆలోచన చేస్తే, ది డేస్ ఆఫ్ ది బిలవర్డ్ అనే ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో రాయబడిన సంగతి ఏంటంటే, మహబూబ్ అలీ పాషా అనే నిజాం హైదరాబాద్ను వేలే రోజుల్లో పగటిపూట ఆయన రాజుగా ఉండేవాడు. రాత్రిపూట మారువేషం వేసుకొని హైదరాబాద్లోని పాతపట్నం తిరుగుతా ఎవరి కష్టాలు, ఎవరి పేదల యొక్క సమస్యలు తెలుసుకుంటూ ఉండేవాడు. తెలుసుకునే సమయంలో వారు చూడకుండా వారి జేబులో కానీ వారి దగ్గరున్న పాత్రలో కానీ ఒక బంగారు నాణ్యం వేసి వెళ్ళిపోతుండేవాడు. ఆ పుస్తకంలో రాసిన సంగతి, పేదలతో మాట్లాడుతూ పేదలు చూడకుండా ఒక బంగారు నాణ్యం వారి జేబుల్లో కానీ పాత్రలో కానీ వేసేవాడు. ఈ చరిత్ర క్రిస్మస్ చరిత్రను జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుడు కూడా తన కుమారుడు పరలోక సౌధాన్ని విడిచిపెట్టి మనతో నివాసం చేయడానికి, మన బాగోగులను చూడడానికి, మనకు సహాయపడడానికి, మన జీవితాన్ని పంచుకోవడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ఈ నిజాం నవాబు కొన్ని దినాలే ఇలా చేశాడు, కానీ మన ప్రభు పశువుల పాకలో జన్మించి పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడు, చలిగాల్లో ఉన్నాడు. పెద్దవాడైన తర్వాత కూడా ఆయన అలసిపోయి శరీరాన్ని శారదీర్చుకోవడానికి ఆశ్రయం లేనివాడుగా ఉన్నాడు. ఏ ఇతర మానవుల వలె అంతకన్నా ఎక్కువగా ఆయన శ్రమ పొంది మరణించాడు. ఈ విధంగా దేవుడు పేదల్లో సంచరించుచు, వారితో మాట్లాడుచు, వారి శ్రమల్లో అణగదొక్కబడంలో భాగస్థుడై వారికి సంఘీభావాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. కనుక క్రిస్మస్ సందేశం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, దేవుడు మనకు తోడు, ఇమ్మానుయేలు. ఈ మరియ గీతికలో మరికొన్ని సంగతులు ఉన్నాయి. ఇదొక విజయ గీతిక, ఏ సక్సెస్ఫుల్ సాంగ్, ఏ విక్టోరియస్ సాంగ్. తనకు శిశువుగా ఉద్భవించిన యేసు తాను సాధించబోయే విమోచన కార్యక్రమానికి, విడుదల ఉద్యమానికి తెరతీస్తున్నాడు అంటుంది మరియ. 48వ వచనంలో ఆమె రక్షకుడైన దేవుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే, మరియ ఏ విధముగా ఆమె రక్షకుడైన దేవుడు అందో, మనం కూడా విశ్వమంతటికీ ఆయన రక్షకుడు. ఆయన పాపాలను క్షమిస్తాడు, భూమి మీదకు సమాధానం తెస్తాడు, పేదలకు సహాయపడతాడు, వారికి విడుదల కలిగిస్తాడు, వారి పోరాటాల్లో వారికి అండగా నిలుస్తాడు. పశువుల తొట్టులో పరుండిన ఈ శిశువు, ఎందుకు ఆయన పశువుల తొట్టులో పరుండవలసి వచ్చింది? ఎందుకు పశువుల పాకలో జన్మించాల్సి వచ్చింది? ఒక ఆయన అంటే, ద ప్రొటెస్ట్ ఆఫ్ గాడ్ ఎగెన్స్ట్ వరల్డ్ ఆఫ్ సిన్ అండ్ అప్రెషన్. పాపముతో, దౌష్ట్యముతో నిండిన ఈ లోకానికి దేవుడు తెలుపుతున్న అభ్యంతరం, చూడు నా కుమారుణ్ణి పశువుల తొట్టులో పడుకోబెట్టాను, మీ పాపం విస్తరించడాన్ని బట్టి, మీ దౌర్భాగ్య స్థితి విస్తరించడాన్ని బట్టి. ఇట్స్ ఎ ప్రొటెస్ట్ ఆఫ్ గాడ్. సాధారణంగా మానవులు అభ్యంతరం చేస్తారు, తిరుగుబాటు చేస్తారు.
దేవుడు లోకానికి సవాలు విసురుతా ఉన్నాడు. పశువుల తొట్టిలో పరుండిన ఈ శిశువు పాపంతో దౌష్యంతో నిండిన ఈ లోకానికి దేవుడు తెలుపుతున్న ఒక అభ్యంతరం. సంపదను అధికారాన్ని తమ చేతుల్లోనికి లాక్కొని పేదలతో నిర్భాగ్యులతో వారికి ఉన్నదాన్ని పంచడానికి సిద్ధముగా లేని వారికి వ్యతిరేకంగా దేవుని అభ్యంతరం ఈ పశువుల తొట్టిలో పరుండిన శిశువు. ఈ శిశువులో వ్యక్తపరచబడిన దేవుని కనికరం చూపని వారికి ఒక చెంపదెబ్బ. అహంభావముతో అతిశయ గర్వముతో నిండిన లోకానికి వ్యతిరేకంగా దేవుడు వేసిన ఒక కేక పశువుల తొట్టిలో పరుండిన శిశువు. మరియ గీతిక చదివినప్పుడు పేదల విడుదల సమాప్తమైనదిగా కనిపిస్తుంది. కానీ ఆమె ప్రకటించే ఈ సంగతులన్నీ భవిష్యత్తులో నెరవేరుతాయని ఆమె ప్రవచిస్తూ ఉంది. ఈ భవిష్యత్తు ప్రభువు చేత ఇప్పటికే ఆవిష్కరింపబడింది. యేసుక్రీస్తు ప్రత్యక్షతలో ఇది విపులీకరించబడింది. ఈ మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయం 5వ వచనంలో పేర్కొనబడిన కూలివారు, విధవరాండ్రు, తండ్రి లేని వారు, పరదేశులు, యేసు పుట్టుకతో ఒక హ్యూమన్ డిగ్నిటీ, మేము కూడా ఆయన పోలికలో సృజింపబడిన మానవులమే అని చెప్పగలిగిన స్థితి యేసు పుట్టుకను బట్టి కలిగింది. మెస్సియా సమయ ఆగమనంను క్రీస్తు ఆనందంతో, క్రిస్మస్ ఆనందంతో ప్రకటిస్తూ ఉంది. అగాధ స్థలముల్లోనికి తొంగి చూచే దేవుడు పేదలతో తన సంఘీభావం ప్రకటిస్తూ వారి రక్షకుడై దేవుని పిల్లలుగా వారికి గుర్తింపును, హుందాతనమును ఇచ్చిన దేవుడు ఈ క్రిస్మస్ సమయంలో ఆనందంతో గంతులు వేసే సమయం కాదు. క్రిస్మస్ సమయం ఆయన పరిచర్యలో మనము కూడా భాగస్థులం కావాలనే పిలుపునిచ్చే సమయం ఇది. The mission of God is the mission of liberating the whole world. దేవుని కార్యాచరణ ప్రణాళిక ఏమిటంటే లోకమంతటిని పరివర్తనకు నడిపించాలి. స్పిరిచువాలిటీ ఆఫ్ లిబరేషన్, పాపము నుండి విడుదల, సాతాను నుండి విడుదల, లోకము నుండి విడుదల, దౌష్యము నుండి విడుదల. ఆ విడుదల ఆవిష్కరించాడు ఆయన 2000 సంవత్సరాల క్రితం. పశువుల తొట్టిలో పరుండిన శిశువు. హ్యూమనైజేషన్ అండ్ సాల్వేషన్, మానవ డిగ్నిటీ, మానవ హుందాతనం మానవుకి ఇవ్వడం ఒక పక్కనైతే, నశించిపోయే ఆత్మలను రక్షించడం మరొక. విడుదలలోని ఆధ్యాత్మికత. మరియ వలె మనం కూడా దేవుణ్ణి గణపరిచి మానవుని సంపూర్ణ విడుదల కొరకు నిరీక్షించే వారంగా మనం ఉండాలి. మేరీ సాంగ్ ఈజ్ ఏ పొలిటికల్ డైనమైట్. ఒక రాజకీయ విస్ఫోటనం ఇది. ఏదో మార్క్సిజం, కమ్యూనిజం, సోషలిజం, సెక్యులరిజం, ఈ ఇజమ్స్ అన్నీ ప్రక్కన పెడితే మేరీ సాంగ్, దిస్ మ్యాగ్నిఫికేట్ ఈజ్ ఏ పొలిటికల్ డైనమైట్. పేదవాడు, నిర్భాగ్యుడు, అంటరానివాడు, కూలివాడు, పరదేశి ఇంకా బయట ఉండడానికి వీల్లేదు. వారు సమాజంలోకి రావాల్సిందే, వారి హుందాతనం వారికి ఇవ్వాల్సిందే. సింహాసనముల మీద నుండి బలవంతులను పడద్రోసి పేదవారిని ఎక్కిస్తా అన్నాడు. భోజనం లేని వారికి సంతృప్తికరమైన భోజనం పెడతా అన్నాడు. వాట్ వేస్ మైట్ లాయల్టీ టు మేరీస్ బేబ్ చైల్డ్ లీడ్ us టు ఛాలెంజ్ ఎర్త్లీ పొలిటికల్ పవర్స్. ఈ భూమి మీద ఉన్న రాజకీయ వ్యవస్థను మనం ప్రశ్నించాలి. On whose side we are standing at this Christmas time? యేసు పశువుల తొట్టే ఉంచబడిన పేదల పక్షంగా మనం ఉన్నామా?
మరియ గీతికను బట్టి, రోమాపత్రిక పాఠాన్ని బట్టి దేవుని తీర్పులోనికి వచ్చే, దేవుని చేత విడిచిపెట్టబడే అహంకారుల వైపు మనం ఉన్నామా? ఆయన దేవుడని తెలిసి కూడా ఆయన్ను మహిమపరచకుండా, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించకుండా ఉన్నవారిని దేవుడు విడిచిపెడతాన్నాడు రోమాపత్రిక 1వ అధ్యాయంలో. ఆయన దేవుని కుమారుడని తెలిసి కూడా ఆయన్ను మహిమపరచకుండా, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించకుండా ఉంటే నేను వారిని విడిచిపెడతాను. ఈ క్రిస్మస్ కాలంలో అడ్వెంట్లోని 3వ ఆదివారం మనకి ఇవ్వబడిన వాక్య భాగాల ఆధారంగా మనం ఒకవేళ మరొకసారి వాటినన్నింటినీ జ్ఞాపకాన్ని తెచ్చుకుంటే, మలాకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, మీరు నిర్మలు అయ్యేటట్లుగా, మీరు పరిశుద్ధులు అయ్యేటట్లుగా ఆయన సన్నిధికి రండి. ఆయన చేత మీరు రిఫైన్ చేయబడాలి, శుద్ధీకరింపబడాలి అనే పిలుపు. పత్రిక వాక్య భాగంలో ఒకవేళ మీరు దేవుని ఎరిగి కూడా, దేవుని లక్షణాలు, అదృశ్య లక్షణాలు తెలిసి కూడా ఆయన్ను దేవునిగా గణపరచకపోతే మీరు తీర్పులోనికి వస్తారనే ఒక హెచ్చరిక. మరియా ప్రభు దాసురాలను, ఐఎమ్ స్లేవ్ గర్ల్, గొప్ప విశ్వాసం. ఆధ్యాత్మికంగా ఇంకా మనం పేదవారిగా ఉన్నామేమో, ఒకవేళ సామాజికంగా మనంతా యావరేజ్ ఫ్యామిలీస్. కానీ మరియ గీతికలోని విశ్లేషణ మనం ఆలోచన చేస్తే, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మేము వట్టివారము, వీఆర్ ఆల్ బెగ్గర్స్ అన్నాడు మార్టిన్ లూథర్. ఆయన కనికరం చూపే దేవుడు, కృప చూపే దేవుడు. శిలువలో రక్షణ సమకూర్చిన దేవుడు. ఈ క్రిస్మస్ కాలంలో యేసు పశువులతోటి ఉంచబడిన పేదల పక్షంగా మనం ఉందాము. మరియ వలె ఆయన నా రక్షకుడు, లోకమంతటికి రక్షకుడు అని ప్రకటించే గుంపులో మనం ఉందాము. ఆయన పోలికలో సృజింపబడిన మానవులందరూ హుందాతనంతో కూడిన జీవితాలు, ఆనందంతో కూడిన జీవితాలు, సమాధానకరమైన జీవితాలు ఈ క్రిస్మస్ కాలంలో అనుభవించేటట్లుగా మనం సిద్ధపడదాము. మరియ గీతికలో కనిపించే ఆ లిబరేటింగ్ యాక్టివిటీ మనం కూడా సంక్రమించుకొని, ఒకవేళ ఎలిజబెత్ వలె పరిశుద్ధాత్మతో నిండిన వారమై ప్రవచించే వారంగా ఉందాము. మరియ వలె ఒక యోసేపు విడిచిపెడతాడేమో, మా ఇంటి వాళ్ళు రానివ్వరేమో, సమాజం నన్ను పతితంటదేమో అనే భయపడకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, యేసు ఈ లోకంలో శరీరధారిగా రావడానికి, 9 నెలలు ఆ గర్భంలో ఆయన్ని మోయడానికి ఇష్టపడి విధేయతకు మారుపేరుగా నిలిచిన మరియ వలె మనం విధేయత కనుపరుద్దాము. అలాంటి అర్థవంతమైన క్రిస్మస్ మన జీవితాల్లో ఈ సంవత్సరం ఉండాలని దేవుని ప్రార్థిస్తూ, మీ అందరికీ మరొకసారి అడ్వెంట్ శుభాలు తెలియజేస్తూ నా సందేశాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, అడ్వెంట్లోని 3వ ఆదివారం మరియ గీతిక మేము ఆలోచన చేశాము. ఆమె ఏ విధముగా మిమ్మల్ని ఘనపరిచిందో, మీలో సర్వోన్నతుని కుమారుని చూడగలిగిందో, మీలో లోక రక్షకుని చూడగలిగిందో మేము నేర్చుకున్నాం. ఆయన దీనులముగా, విధేయత చూపేవారముగా, పశువుల తొట్టెలో పరుండిన శిశువును వీక్షించే అక్కడ నిలిచేవారముగా, పేదల పక్షంగా న్యాయం కొరకు పోరాడే వారంగా ఉండడానికి సహాయం చేయండి. లోకమంతటికి మీరు రక్షకుడనే సంగతి మేము ఎరిగి, లోకమంతటిని మీ వైపు త్రిప్పడానికి, మీ రాక కొరకు సిద్ధపరచడానికి మాకు సహాయం చేయండి.
క్రిస్మస్ ఆనందం మాకు దయచేయండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకు మన తలంపులకు కావలి ఉండునుగాక.